కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో తెలంగాణ సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ భేటీ అయ్యారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు రేవంత్ బృందం తెలిపింది. బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దంటూ సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. सिक्योरिटी थोड़ा साइड हो जाओ, साइड। अरे क्या, अरे బనకచెర్లపై తన అభ్యంతరాలను సిఆర్ పాటిల్కు వివరించామని అన్నారు మంత్రి ఉత్తమ్. తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటున్నారని తెలిపారు. బనకచెర్ల ప్రాజెక్టు విభజన చట్టానికి వ్యతిరేకమన్న ఉత్తమ్ బనకచెర్లపై పూర్తి డిపిఆర్ రాలేదని చెప్పారన్నారు. Honorable Chief Minister and myself and our senior members of Parliament, మేము కేంద్ర జల వనరుల మంత్రి గారు సిఆర్ పాటిల్ గారికి మా యొక్క కన్సర్న్స్ అబౌట్ పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్ట్ గురించి సుదీర్ఘంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇది గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డ్ 1980కి వ్యతిరేకం. అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014కి ఇది వ్యతిరేకం. ఇది చట్ట వ్యతిరేకమైన ప్రాజెక్ట్ అని వారికి సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగానైతే ఆర్థిక శాఖ కానీ ఎన్వైరన్మెంట్ శాఖ కానీ ఈ ప్రాజెక్టుకి అనుమతుల విషయంలో వేగవంతంగా అడుగులేస్తున్నాయో ఈ తెలంగాణ ప్రజల్లో తెలంగాణ రైతాంగంలో కొంత ఆందోళన బయలుదేరిన విషయం కూడా వారికి కన్వే చేయడం జరిగింది. మరి పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్ట్ విషయంలో సీఎం గారు నేను మాకున్న అబ్జెక్షన్స్ మాకున్న కన్సర్న్స్ అన్నీ కూడా మరి సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ పాటిల్ గారు, సెక్రటరీ దేవశేష్ ముఖర్జీ గారు, వారి అధికారులందరికీ కూడా తెలియజేశాం. వారు తప్పనిసరిగా మా యొక్క కన్సర్న్స్ అబ్జెక్షన్స్ పరిగణలోకి తీసుకునే నెక్స్ట్ వారు వేయబోతారని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. అంటే దే విల్ డెఫినెట్లీ టేక్ అవర్ కన్సర్న్స్ అండ్ అవర్ అబ్జెక్షన్స్ ఇన్ టు కన్సిడరేషన్ టిల్ ఎనీ ఫర్దర్ యాక్షన్ ఈస్ టేకెన్. They have also categorically stated the detailed project report of the project has not been received by them. So this is about the Godavari Bankacherla project. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో తెలంగాణ సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ శ్రీనివాస్, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తోని కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం ముగిసింది. బనకచెర్ల ప్రాజెక్టు పైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపింది. బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులు ఇవ్వద్దు, ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన కూడా సమావేశాలు వివరించడం. దాదాపు గంట పాటు ఈ సమావేశం జరిగింది. సమావేశంలో బనకచెర్ల యొక్క అంశాన్ని పూర్తిగా కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ రాష్ట్రానికి రైతులకు అన్యాయం చేయొద్దనే అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక కాసేపటికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూడా బనకచెర్ల లింక్ ప్రాజెక్టు చట్ట విరుద్ధమని, అదేవిధంగా మా అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని కేంద్ర జలశక్తి మంత్రి హామీ ఇచ్చారని కూడా ఆయన మీడియాకు వివరించడం జరిగింది. ఇక బనకచెర్లపై త్వరలో కేంద్ర జలశక్తి మంత్రి రెండు రాష్ట్రాల సీఎంలతోని సమావేశం నిర్వహిస్తామని కేంద్ర జలశక్తి మంత్రి చెప్పారని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. అయితే ఈరోజు జరిగిన మీటింగ్ హైలైట్గా ఖచ్చితంగా బనకచెర్ల పైన రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల సమక్షంలో ఒక సమావేశం జరగబోతుంది. ఆ సమావేశంలో ఇరువురి అభిప్రాయాలు కూడా కేంద్ర జలశక్తికి వివరించబోతున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మీటింగ్కి సంబంధించిన ఎజెండా అంశం పైన మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, సమావేశానికి వెళ్ళిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమావేశం ఎప్పుడు జరుగుతుందనే అంశానిపైన కూడా స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం బనకచెర్ల పైన ఒక స్పష్టమైన ఆదేశాలు కూడా వచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. మరోవైపు ఇక గోదావరి నుంచి 1000 టీఎంసీలు, కృష్ణా నుంచి 500 టీఎంసీలు తెలంగాణకు నీటి కేటాయింపు జరిపితే బనకచెర్ల అంశం పైన తాము ఆలోచిస్తామని, ఇందులో ఒక బ్లాక్ ఎన్ఓసి ఇవ్వాల్సింది కూడా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తుంది. ఒకవేళ అలాంటి బ్లాక్ యూనివర్సిటీకి సంబంధించి అభిప్రాయాన్ని ఓకే చేస్తే దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిన తర్వాతకి బంకచర్ల పైన ఆలోచన చేసుకోవచ్చు అనే అంశాన్ని కూడా సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ కూడా దాన్ని స్పష్టం చేశారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సంబంధించి దాదాపు 1.5 కోటి మంది రైతాంగానికి కూడా ఈ 1500 టీఎంసీ నీళ్లు ఉపయోగపడతాయనే అంశాన్ని కూడా మీడియా ముఖంగా కూడా కొన్ని అంశాలను వారు స్పష్టం చేయడం జరిగింది. ఇక బనకచెర్లకు సంబంధించిన అంశంలో ఆ సందర్భంలోనే తాము చర్చలు జరుపుతున్న అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఇక బనకచెర్లకు సంబంధించి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర పర్యావరణ శాఖ కావచ్చు, దీనికి ఆమోదం తెలపలేదు. అసలు బనకచెర్లకు సంబంధించిన డిపిఆర్ ఇప్పటివరకు కూడా అటు కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వలేదనే అంశాన్ని కూడా సమావేశంలో చర్చించినట్టు చెప్పారు. బనకచెర్ల పట్ల తెలంగాణ ప్రజల్లో కావచ్చు, తెలంగాణ రైతాంగాల పట్ల కొంత భయాందోళనమైన వాతావరణం ఉందనే అంశాన్ని కూడా మీడియా ముఖంగా మాట్లాడుతున్న సందర్భంలో చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు త్వరితగతిన ఆమోదాలు లభిస్తున్నాయి, కానీ తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్టులకు త్వరితగతిన ఆమోదాలు లభించడం లేదనే అభిప్రాయాన్ని కూడా మంత్రికి వివరించడం జరిగింది. ఇప్పటికే తెలంగాణలో నీటికి పారుదలకు సంబంధించిన అనేక ప్రాజెక్టులు చేపడుతున్నాం, వాటికి త్వరితగతిన ఆమోదం తెలిపితే తమ ప్రాజెక్టులను కూడా వీలైన తొందరగా కూడా పూర్తి చేసుకుంటామనే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా మూసీ పునర్జీవం కోసం, మూసీ పునర్జీవన నిర్మాణం కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వద్ద అనేక సందర్భాల్లో తాము విన్నపించామని, తాజాగా ఈరోజు సంబంధించి కూడా మూసీ యొక్క పునర్జీవనకు సంబంధించిన అంశాన్ని కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. వారు కూడా సానుకూలంగా స్పందించారనే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇక ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని కూడా మంత్రి ముందు ప్రస్తావించారనేది కూడా చెప్తున్నారు. ఒకవేళ తెలంగాణ విషయంకు బనకంచెర్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే మాత్రం ఖచ్చితంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం, కోర్టుల ద్వారానే మిగతా అంశాల్లో ముందుకు వెళ్తామని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ప్రస్తుతానికి మీడియా ముఖంగా అయితే ఈ అంశాలను వెల్లడించారు. ఇక బనకచెర్ల అంశంలో సుప్రీంకోర్టుని ఫైనల్గా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం, కేంద్ర ప్రభుత్వంగా ఈ అంశంలో క్లారిటీ ఇవ్వకపోతే అని చెప్తున్నారు. కానీ రెండు రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతుందనేది కూడా అటు సిఆర్ పాటిల్ వివరించడం జరిగింది. సిఆర్ పాటిల్ సమావేశంలో కూడా అదే అంశాన్ని కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగితే ఏ తేదీల్లో సమావేశం నిర్వహిస్తారు, బనకచెర్ల పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్పబోతుంది, తెలంగాణ మరోసారి కూడా తన అంశాన్ని ఏ విధంగా వివరించబోతున్నది కూడా చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే సమావేశం ముగిసింది. సమావేశంలో పూర్తిగా కూడా ప్రాజెక్టు యొక్క నిర్మాణం కావచ్చు, దానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, అటు పర్యావరణ శాఖ నుంచి రావాల్సిన ఆమోదాలన్నింటినీ కూడా పూర్తిగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే వ్యతిరేకించింది. ఇదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా కేంద్ర జలశక్తి మంత్రికి అయితే వివరించడం జరిగింది. శ్రీనివాస్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. सर थोड़ा